హాయ్ గాయస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ 24,315 అండ్ ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ 24,387. మనం మార్కెట్ని 24,300 ఎబోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ రేంజ్ అనుకుంటున్నామని నిన్నటి అనాలిసిస్ వీడియోలో మాట్లాడుకున్నాం. నిన్న క్లోజింగ్ తర్వాత మనం 24,300 ఎబోనే మార్కెట్ని చూస్తున్నాం అనేది క్లియర్గా చెప్పుకోండి. సో ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ చూస్తే 24,387. సో దీన్ని 24,390 అని తీసుకుందాం. 24,390 నియర్లీ 24,400 దగ్గర మార్కెట్ ఓపెన్ అవ్వడం. అయితే ఇక్కడ ఈ లెవెల్లో మార్కెట్ ఓపెన్ అయింది. అలా మార్కెట్ రీచ్ అయిన లో చూసుకుంటే 24,330 ఓపెనింగ్ నుంచి ఒక 60 పాయింట్స్ మాత్రమే డౌన్ సైడ్ కరెక్ట్ అయింది. ఇంట్రాడే లో ఇది. ఇక్కడ నుంచి మార్కెట్లో టాప్ సైడ్ రీచ్ అయిన హై 24,592, ఆల్ టైమ్ హై 24,592. ఆల్రెడీ మొన్నటి అనాలిసిస్ వీడియోలో మనం చెప్పుకున్నాం. బికాస్ మల్టిపుల్ టైమ్స్ 24,400ని హిట్ చేస్తుంది కాబట్టి 24,500ని టచ్ చేశాక మార్కెట్ నియర్లీ 24,600 వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందని. సో అదేవిధంగా ఈరోజు ఇంట్రాడే హై చూసుకుంటే 24,592 వరకు వెళ్ళింది. ఇక్కడ టోటల్ రేంజ్ వచ్చేసి 160 పాయింట్స్ హై అండ్ లోస్ ప్రకారం. అలా బాడీ వైస్లో క్లోజింగ్ చూసుకున్నట్లయితే 24,502 దగ్గర క్లోజ్ అయింది. దీన్ని మనం 24,500 అని తీసుకుందాం. ఇది యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా. ఆల్ టైమ్ హై క్లోజింగ్ ఇది నిఫ్టీ 50కి 24,500. సో మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో లాస్ట్ 2 డేస్ మనకు ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా మళ్ళీ ఆ ప్రాఫిట్ బుకింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడు 24,500 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. ఈ మూమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ అయిన లెవెల్ 24,390. సో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయితే కొద్దిగా పాజిటివ్ మూమెంటంలోనే ఉంది. ఇక్కడ లోయర్ సైడ్ కన్సోలిడేషన్ చూడగలుగుతున్నాం. 24,350 నుంచి నిన్న క్లోజింగ్ ఏదైతే ఉందో ఆ క్లోజింగ్ లెవెల్ వరకు మార్కెట్ని డ్రాగ్ చేశాక అండ్ ఆల్ టైమ్ హై మనకి 24,450 ఉంది. సో ఈ రేంజ్లో కొద్ది టైం స్పెండ్ చేశాక 9:15 నుంచి 10:30 వరకు 1.5 అవర్ తర్వాత 10:45 క్యాండిల్లో సో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఆల్ టైమ్ హై, ఈ ఆల్ టైమ్ హై లెవెల్ని బ్రేక్ చేస్తూ ఇక్కడి నుంచి 24,450 నుంచి కూడా ఫర్దర్ మోర్ 140 పాయింట్స్ దాకా మార్కెట్ మూమెంటం ఇచ్చింది. సో ఇక్కడ రీచ్ అయిన హై 24,592. వన్స్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ వెళ్ళాక సో ఒక కన్సోలిడేషన్ ఫేస్ ఇక్కడ చూస్తున్నాం. బికాస్ ఇది కూడా 24,500 లెవెల్ ఫ్రెష్గా హిట్ చేసింది కాబట్టి మార్కెట్ ఈ 24,500 దగ్గర ఒక బేస్ ఫామ్ చేసుకోవడానికి కొద్ది టైం తీసుకుంది. అలానే 24,000 అండ్ అప్పర్ సైడ్లో ఇక్కడ బాడీ వైస్లో చూసుకున్నట్లయితే ఈ క్లోజింగ్ 24,575 ఉంది కాబట్టి సో ఇక్కడ ఒక 75 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ కన్సోలిడేట్ అవుతూ ఒక పాజిటివ్ మూమెంటంలోనే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఎక్స్పెక్ట్ చేసేది మండే మార్కెట్లో కూడా 24,500ని యాజ్ బేస్ చూస్తాం. దీన్ని సపోర్ట్ లాగైనా రెసిస్టెన్స్ లాగైనా గమనించాల్సి ఉంటుంది మార్కెట్ ఓపెనింగ్ బట్టి. మండే రోజు మార్కెట్ దీని అబోవ్ ఓపెన్ అవుతుంటే మనం 24,500 అబోవ్నే ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు డౌన్ సైడ్ వెళ్తుంది అంటే కొద్ది టైం కన్సోలిడేషన్కి పెట్టుకుంటాం. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఓపెనింగ్ చూసుకుంటే 52,272, లాస్ట్ డే క్లోజింగ్ 52,270. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఎగ్జాక్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది మార్కెట్ 52,272. మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ నుంచి లో లెవెల్లో 52,171 కనిపిస్తుంది. జస్ట్ ఒక 100 పాయింట్స్ మాత్రమే మార్కెట్ డౌన్ సైడ్ కరెక్ట్ అయింది. 52,170 ఇంట్రాడే లో. 52,200 నిన్న కొద్దిగా క్రూషియల్గా ప్లే చేసింది. సో అదే లెవెల్ ఈరోజు మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఈ లెవెల్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవ్వకుండా ఇక్కడ నుంచి స్టెబిలైజ్ అవుతూ సో హయ్యర్ లెవెల్లో చాలా హైని టచ్ చేసింది. ఈరోజు ఇంట్రాడే బేస్లో చూసుకుంటే 52,794. ఇట్స్ నియర్లీ 52,800. మోర్ దెన్ 600 పాయింట్స్ మూమెంటం ఇచ్చిన ఇంట్రాడేలో ఈ హై నుంచి కూడా మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అవుతూ ఫైనల్గా క్లోజ్ అయిన లెవెల్ 52,278. లాస్ట్ మూమెంట్లో బయింగ్ ప్రెషర్ వల్ల ఈ లెవెల్ కనిపిస్తుంది కానీ 52,348 అని. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 52,278. 278 దగ్గర క్లోజ్ అయింది. ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది. మార్కెట్ని ఇది డోజీ లాగా తీసుకోవచ్చు. ఇంత హై నుంచి కూడా మార్కెట్ 500 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది అంటే స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది.
ఈ కన్సోలిడేషన్ ఫేస్ నుంచి ఎప్పుడు బయటకు వెళ్తుందో చూడాలి. ఒకసారి ఈ మొమెంటం క్లియర్గా 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 15 మినిట్స్ క్యాండిల్లో చూసుకుంటే మార్కెట్ ఓపెనింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది 52,270 ఏరియా దగ్గర. అండ్ బాడీ వైజ్లో ఓవర్లాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయిన లెవెల్ 52,220 చూపిస్తుంది. అలానే ఇక్కడ కూడా మార్కెట్ ఓపెనింగ్ లెవెల్ 52,230 దగ్గర ఉంది. సో మనం నిన్న 52,200ని గమనించాం. ఈ లెవెల్లే మనం డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు 52,200ని యాజ్ బేస్ డ్రా చేసుకున్నట్లయితే ప్రతి క్యాండిల్ కూడా 52,200 ఎబోనే క్లోజ్ అయ్యాయి. ఇది నిన్న కాక మొన్నటి మార్కెట్లో 52,100 నుంచి 52,200 ఒక 100 పాయింట్స్ రేంజ్లో బాగా కన్సోలిడేట్ అయింది కదా. సో ఆ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం మార్కెట్ ఒక హై మొమెంటం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం. అదేవిధంగా నిన్నటి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ 52,500 దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది హయ్యర్ లెవెల్స్లో. ఈరోజు కూడా మనం ఇనిషియల్ స్టేజ్లో 52,500 ఈ లెవెల్ని రెసిస్టెన్స్ లాగా గమనించినట్లయితే సో ఒక 2 ఫేసెస్ లాగా చూడొచ్చు. 52,500 అబో అండ్ 52,500 బిలో. 9:50 నుంచి 10:45 వరకు. సో 10:45 క్యాండిల్లో మనకు ఒక బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఈ టైం వరకు కూడా ఈ 300 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ స్టే చేయడం జరిగింది. 300 పాయింట్స్ రేంజ్. ఈ 10:45 క్యాండిల్లో నిఫ్టీ 50లో ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ 52,500ని బ్రేక్ చేశాక ఈ 52,500 ఎబోనే మల్టిపుల్ క్యాండిల్స్ క్లోజింగ్ అవ్వడం చూడగలుగుతున్నాం. సో ఇక్కడ ఇమీడియట్ సెకండ్ క్యాండిల్లో 52,800 వరకు వెళ్ళినా ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది మాత్రం 52,650 ఏరియా దగ్గరే. సో మార్కెట్లో వీక్నెస్ అయితే ఉంది. బ్యాంక్ నిఫ్టీలో చాలా స్లోగా కన్సోలిడేట్ అవుతుంది. ఇక్కడ ఫైనల్గా లాస్ట్ 1 అవర్ మొమెంటంలో 52,500 దీన్ని కూడా బ్రేక్ చేస్తూ లోవర్ సైడ్ వచ్చి ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆ లెవెల్ దగ్గరే యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. 52,280 270 280 ఆ రేంజ్లో ఓపెన్ అయింది. ఆ రేంజ్లోనే క్లోజ్ అయింది. స్టిల్ మనం ఒక బిగ్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కన్సోలిడేషన్లో ఉంది కాబట్టి 52,000 నుంచి 53,000 ఒక 1,000 పాయింట్స్ రేంజ్ని బ్యాంక్ నిఫ్టీకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ రేంజ్లో ఎక్కడైనా ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఈ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం బ్రేక్ డౌన్ అయినా బ్రేక్అవుట్ అయినా ఇచ్చింది అంటే సో అప్పుడు మనం కొత్త లెవెల్స్ని చూస్తాం. సో అప్పటి వరకు ఇదే రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs. Bye guys, see you on Monday.